ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ₹1 కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తూ వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఎంఓయూలపై సంతకాలు చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు ఈ బీమా పథకం వర్తించనుంది. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు ఈ ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రమాద బీమా ద్వారా ఉద్యోగులకు ₹1 కోటి నుంచి ₹1.5 కోటి కవరేజ్ ఉంటుంది. ఇక విమాన ప్రమాద బీమాకు బ్యాంకులు 2 నుంచి 3 కోట్లు అందించనున్నాయి. SBI CGM నీలేష్ ద్వివేది గారు, శ్రీమతి వందనా పాండే మేడం, జనరల్ మేనేజర్ అండ్ జోనల్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, రామచంద్ర బాబు గారు, జనరల్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్, MBS సుధాకర్ గారు, జనరల్ మేనేజర్ అండ్ జోనల్ హెడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. తెలంగాణను అగ్రస్థానంలో నిలపడంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. గతంలో ఉద్యోగులకు 1వ తేదీకి జీతాలు రాని పరిస్థితి ఉండేదన్నారు. తామొచ్చాకే ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు అందిస్తున్నామన్నారు. 10 సంవత్సరాలలోనే 100 సంవత్సరాల కాలం చేయగలిగిన విధ్వంసాన్ని చేసి ఎక్కడిదక్కడ పడేసి నిత్యం 12 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండేనా లేదా మీరే ఆలోచన చేయండి. ఏ రోజు కూడా 10 తారీఖు కంటే ముందు మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను వచ్చిన తర్వాత విడతల వారీగా అనేది కుదరదు అని 2024 జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆర్థిక ఎగుడు దిగుడు పరిస్థితులు వచ్చినా మీకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చినా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇక ఉద్యోగులు రోజుకో గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ట్యాక్సులు ఎగ్గొడుతున్న వారి నుంచి వసూలు చేయాలని సూచించారు. అలా వసూలైన బకాయిల్ని ఉద్యోగుల క్షేమానికి వినియోగిస్తామన్నారు. ప్రభుత్వం సాధించే విజయాల్లో ఉద్యోగులే కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.